వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మనసు మాట వినదు, ఎపిసోడ్ 8. ఆల్ 7 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఎపిసోడ్ చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్వప్న జీవితం చీకట్లోకి జారిపోవడానికి అతని చూపు చాలు. రాహుల్, ఆ పేరు ఆమె నిద్రను దోచుకుంది, ఆమె శ్వాసను బరువెక్కించింది, ఆమె జీవితానికి తాళం వేసింది. నిన్న కాలేజ్లో జరిగిన సంఘటన స్వప్న మనసులో లోతుగా గుచ్చుకున్న ముల్లులా మారింది. భయం, అసహ్యం, అసహాయత, ఈ మూడింటి కన్నా ఎక్కువగా ఒక అనుభూతి ఆమెను వణికించింది. అసురక్షితం. సుమ స్వప్నకు కాల్ చేసి, కాలేజ్కి బయలుదేరావా స్వప్న అంటుంది. సుమ, నేను స్వప్న వాళ్ళ అమ్మను. ఓ ఆంటీ మీరా, సారీ స్వప్న అనుకున్నాను. పర్లేదులేరా, స్వప్నకి హెల్త్ బాగోలేదమ్మా. అవునా, ఏమైందా ఆంటీ? నిన్న కాలేజ్ నుండి వచ్చిన దగ్గర నుండి బాగా డల్గా ఉంది. నైట్ డిన్నర్ కూడా చేయలేదు, అలాగే పడుకుంది. పొద్దునకి చూస్తే చలి జ్వరం. ఇవాళ కాలేజ్కి రాదులేమ్మా. ఓకే ఆంటీ, స్వప్న జాగ్రత్త అని సుమ కాల్ కట్ చేస్తుంది. విషయం మంజుతో కూడా చెప్తుంది. సుమ, మంజు కాలేజ్కి బయలుదేరారు. మెట్రో ఎక్కారు. అభయ్ స్వప్న కోసం చూస్తూ ఉన్నాడు. ఏంటి వీళ్ళిద్దరే ఉన్నారు, స్వప్న రాలేదా? ఎందుకు రాలేదు? ఏమై ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. స్వప్న ఎందుకు రాలేదని వాళ్ళని అడుగుదామా? వద్దులే, అలా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని ఆగిపోతాడు. సుమ, మంజు అభయ్ని గమనిస్తారు. అతను స్వప్న కోసం చూస్తున్నట్లున్నాడే. నిన్న ఆ రాహుల్ గాడు చేసిన పనికి పాపం స్వప్న బాగా భయపడిపోయింది. అభయ్ ఆఫీస్కి వెళ్ళినా అతని దృష్టి అక్కడ లేదు. స్వప్న గురించే ఆలోచిస్తున్నాడు. నిన్నేమో డల్గా ఉంది, ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం ఫాస్ట్గా రెడీ అయ్యి స్టేషన్కు వచ్చి స్వప్న కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ రోజు కూడా సుమ, మంజు మాత్రమే వచ్చారు. స్వప్న రాలేదు. అభయ్ ముఖం వాడిపోయింది. నైట్ టెర్రస్ మీద ఒక్కడే కూర్చుని స్వప్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మొన్న తను ఎందుకు డల్గా ఉంది? మొన్న తను అలా డల్గా ఉండడానికి, ఇప్పుడు ఇలా 2 డేస్ నుండి రాకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? 2 రోజుల నుండి స్వప్న కనిపించకపోయేసరికి అభయ్కు పిచ్చి పట్టినట్లుగా ఉంది. అప్పుడే వాళ్ళ అమ్మ సుజాత టెర్రస్ మీదకి వస్తుంది. ఏంటి నాన్న, ఇంత చలిలో ఒక్కడివే ఇలా టెర్రస్ మీద కూర్చున్నావు అంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఏం లేదమ్మా, ఊరికే అంటాడు. సుజాత, నీతో ఒక విషయం మాట్లాడాలి నాన్న అంటుంది. ఏంటో చెప్పమ్మా అంటాడు అభయ్. అత్తయ్య కూతురు సిరిని పెళ్లి చేసుకోరా? అమ్మా, నువ్వు ఈ విషయం గురించి మాట్లాడడానికి వస్తే నువ్వు కిందికి వెళ్ళమ్మా అంటాడు అభయ్. అది కాదు నాన్న, అత్తయ్య వాళ్ళు 2-3 ఇయర్స్ నుండి అడుగుతూనే ఉన్నారు. నువ్వు ఊ అంటున్నావని ఇప్పటి వరకు ఏదో ఒకటి చెప్తూ వచ్చాం. కానీ ఇప్పుడు సిరి చదువు కూడా అయిపోయింది. అమ్మా, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నాకు సిరి మీద ఎలాంటి ఒపీనియన్ లేదమ్మా. నాకు 1 గంట అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలంటేనే చిరాకు. అలాంటిది వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుని పండుగలకు పబ్బాలకు వాళ్ళ ఇంట్లోనే ఉండాలా? నా వల్ల కాదమ్మా, అర్థం చేసుకో. ఇప్పుడే వాళ్ళకి చెప్పే, ఇంకా హోప్స్ పెట్టుకోకుండా ఉంటారు. అభయ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సిరిని పెళ్లి చేసుకోవాల్సిందే. అది మీ నాన్నమ్మ కోరిక. మీ నాన్న అస్సలు ఒప్పుకోడు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావని ఆయనకు తెలిస్తే చాలా సీరియస్ అవుతారు. కావాలంటే ఇంకాస్త టైం తీసుకో, అంతేగాని నువ్వు ఇలా మాట్లాడకు అంటుంది సుజాత. అమ్మా, నేను చాలా చిరాకులో ఉన్నాను, నువ్వు విసిగించకుండా కిందకు వెళ్ళు ఫస్ట్. నేను వెళ్తాలే కానీ నువ్వు సిరిని చేసుకోవాల్సిందే అని అంటూ సుజాత కిందకి వెళ్తుంది. 2 డేస్ నుండి స్వప్న ఎందుకు రావట్లేదా అని నేను కంగారు పడుతుంటే మళ్ళీ ఈ సిరి తలనొప్పి ఒకటి నాకు అనుకుంటూ ఉంటాడు అభయ్. మరుసటి రోజు ఉదయం అభయ్ త్వరగా రెడీ అయ్యి టిఫిన్ కూడా చేయకుండా రోజు వెళ్ళే టైం కంటే ముందే వెళ్ళి స్టేషన్లో స్వప్న కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ రోజు కూడా స్వప్న రాదు. ఇంకా ఏదైతే అదైందని అభయ్ సుమ, మంజు దగ్గరికి వెళ్ళి, సిస్టర్, స్వప్న 3 డేస్ నుండి రావట్లేదు, ఏమైంది అంటాడు. తనకు ఫీవర్ అన్నయ్య, అందుకే రావట్లేదు అంటుంది సుమ. అవునా, ఇప్పుడు ఎలా ఉంది? ఇవాళ కొంచెం బెటర్, మేబీ రేపు వస్తుంది కాలేజ్కి అని చెప్తుంది. ఓకే థ్యాంక్స్ సిస్టర్ అని చెప్తాడు. తనకు హెల్త్ బాగోలేక రావట్లేదా?
ఇంకా ఏదైనా ప్రాబ్లం ఏమో అనుకుని భయపడ్డా. రేపు వస్తదిగా, మాట్లాడదాం అని తనలో తానే అనుకుంటాడు అభయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.